జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఉప్పగంటి రాజశ్రీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొప్పర్తి కథావాహిని, కొప్పర్రు పుస్తక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ కవులు, రచయితలు, మేధావులు, స్వాతంత్ర సమరయోధులకు చెందిన సుమారు 200కి పైగా పుస్తకాలను సేకరించి 2 రోజుల పాటు ప్రదర్శనకు ఉంచారు. చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులను ప్రదర్శనకు ఆహ్వానించి వారిలో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. కథల పుస్తకాలు, నవలలు, నాటకాలు, కవితా సంకలనాలు, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతులు పొందిన రచనలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇలా వందలాది పుస్తకాలు ఒకచోట చేర్చి విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు సైతం పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి తమకు నచ్చిన పుస్తకాలను తిరగేస్తున్నారు. మేము మొదటిసారి చూస్తున్నాము. మా తెలుగు పుస్తకాల్లో కూడా కొన్ని రైటర్స్ రాసిన చూసాము, కానీ ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాము. తాపీ ధర్మారావు ఇంకా చాలామంది కవిత్వాల గురించి తెలుసు. మా స్కూల్లో ఇటువంటి జరగడం మొట్టమొదటిసారి. పుస్తకాలు అన్నీ ఇక్కడ పెట్టి రచయితల గురించి అందరి గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను ఇది చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తక ప్రదర్శన కోసం 250 రకాల పుస్తకాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్కూల్లో పెట్టడం వలన స్కూల్ పిల్లలకి రిలేటివ్గా ఉండాలని 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న 36 మంది రచయితల పుస్తకాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ యొక్క చిత్రపటాలను కూడా నేను ఇక్కడ ప్రదర్శనలో పెట్టానండి. ఎందుకంటే పిల్లలకి పుస్తకంలో చదివింది ఆ 4 గోడల మధ్యన ఉండి చదువుతూ ఉంటే వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది తప్ప మనసుకి హత్తుకోవటం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల పిల్లలకి ఏంటంటే ఒక చోటకి వెళ్ళి మనకు తెలుసున్న వ్యక్తిని అక్కడ చూడడం అనేది వాళ్ళకి ఒక మెమరబుల్ థింగ్ అండి. అందుకని నేను ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. పిల్లలకి దీని మీద నేను ఒక చిన్న బుక్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ బుక్లెట్లో ఇక్కడ పెట్టిన ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. మళ్ళీ దానిపైన వాళ్ళకి క్విజ్ ఏర్పాటు చేశానండి. ఆ క్విజ్ 20 minutes 20 marks 20 questions అని ఇచ్చాను. అంటే ఇక్కడ చూసిన వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్గా నేను ఇది నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ చేస్తున్న నాకు మా కొప్పర్రు గ్రంథాలయ కమిటీ వారి ఆధ్వర్యంలోనూ మరియు కొప్పర్తి కథావాహిని నిర్వాహకులు కొప్పర్తి రాంబాబు గారు ఇచ్చిన సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానండి. ఇది పిల్లలందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో, పిల్లలకి ఇంకా కొత్త విషయాలన్నీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను.